మార్గం, ఇది సత్య జీవ మార్గం. సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం. మార్గం సత్యం జీవం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగుదాం. మహాగణుడు పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఇదిగో నాయన, మీ స్వరం మాకు ఎంతో ఉపయోగకరం నాయన. మా మార్గాలకి దీపం. ఇదిగో నా తండ్రి, మా త్రోవల్ని అది సరళం చేస్తుంది, మా జీవితాల్లో విజయాన్ని అనుగ్రహిస్తుంది. అలాంటి మీ స్వరాన్ని మాకు వినబడినివ్వమని, మమ్మల్ని మీ ఆత్మతో నింపి నడిపించమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంటున్నాము నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేయబోయే అంశం, మీరు మీ సొత్తు కారు. మీరు మీ సొత్తు కారు. అంటే మనం మన సొత్తు కాదు, మరి ఎవరి సొత్తు? ఎవరైనా అనుకుంటాం, నా జీవితం అలా ఉండాలి, నా జీవితం ఇలా ఉండాలి, నేను అలా ఉండాలి, నేను ఇలా ఉండాలి, నాదనేది ఇలా ఉండాలి అని అనుకుంటూ ఉంటాం. చాలా చాలా విషయాల్లో నాది నేను అని చాలా ఆరాటపడుతూ ఉంటాం. అయితే దేవుని యొక్క వాక్యం చెబుతున్న ఒక ప్రత్యేకమైన మాట ఏంటంటే, మీరు మీ సొత్తు కారు. మరి ఎవరి సొత్తు? మనం మన ప్రాపర్టీ కాదంట. చాలామంది అంటారు, ఈ ఇల్లు నాది, ఈ భూమి నాది, ఈ కారు నాది, ఈ బైక్ నాది అంటాం. అలాగే ఎవరికి వాళ్ళం నా శరీరం నాది నేను అనుకునే స్థితి లేదు. మీరు మీ సొత్తు కారు. అంటే మీరు మీ ప్రాపర్టీ కాదు, మీ మీద సర్వ హక్కులు మీకు లేవు. సో ఈ విషయాన్ని ఎవరైతే గ్రహించగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా దేవునికి అనుకూలస్తులుగా మారగలుగుతారు. అలాగే దేవుడు చెప్పిన రీతిగా సాటి మనిషిని, ప్రత్యేకంగా ప్రాముఖ్యంగా తన కుటుంబాన్ని ప్రేమించగలుగుతారు. అంతకంటే మించి దేవుని యొక్క వాక్యం ఏం కోరుకుంటుంది? దేవుడు ఏం కోరుకుంటాడు? విరిగి నలిగిన హృదయమును బలియాగంగా ఆయనకు అర్పించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ సమాజంలో పరిశుద్ధత, పవిత్రత, నీతి కలిగి జీవిస్తూ సాటి మనిషిని అమితంగా ప్రేమించాలని, ప్రత్యేకంగా మన కుటుంబాన్ని ప్రేమించాలని దేవుని యొక్క వాక్యం ఖరాఖండిగా బోధిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తన కుటుంబాన్ని ప్రేమింపకుండా ఒకడు ఎంతో విస్తారంగా సేవ చేసినా, విస్తారంగా దేవుని పని చేసినా కూడా దానికంటే మిన్నగా ప్రేమనే దేవుడు కోరుకుంటున్నట్లుగా ధర్మశాస్త్ర సారమంతా ప్రేమే కదా అని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మీరు మీ సొత్తు కారు. మీరు మీ సొత్తు కారు అంటే ఇక్కడ స్వార్థపూరితమైన జీవితానికి దాన్ని ఎండ్ పలకాలి, దాన్ని అంతమొందించాలి అనేదే ఈ యొక్క వాక్య భాగం యొక్క అర్థం. మీరు మీ సొత్తు కారు. మీరు మీ సొత్తు కారు. మనము మన మీద మనకి పూర్తి అధికారం ఉండనే ఉండదు. అయితే మనం ఎవరి సొత్తు, మనం ఎవరికి సంబంధించిన వాళ్ళం అనేది మనకు అర్థం అవ్వాలంటే మనము మొదట దేవుని సొత్తు, తర్వాత ఒక భార్య భర్త సొత్తు, ఒక భర్త భార్య సొత్తు, బిడ్డలు తల్లిదండ్రుల సొత్తు. ఏమండి? సో మనందరం దేవుని సొత్తు. ఈ యొక్క అంశాలను ఎప్పుడైతే గుర్తిరుగుతామో, దాన్ని నమ్ముతామో, దాని ప్రకారంగా మనం జీవిస్తామో, జాగ్రత్త కలిగి ఉంటామో, దేవుని ఆశీర్వాదాలని, దేవుని యొక్క అత్యున్నతమైన కృపను మన జీవితంలో మెండుగా చూడగలుగుతాం. చాలామందికి ఆశీర్వదింపబడాలని, చాలామందికి నెమ్మదిగా బ్రతకాలని, శాంతి సమాధానం కావాలని ఆశ చాలా ఉంటుంది. గంపెడంత ఆశ ఉంటుంది. నా జీవితం చాలా బాగుండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలని గంపెడంత ఆశ ఉంటుంది. కానీ వారిలో ఏముండదంటే వాక్యానికి విధేయత చూపించే మనస్సు ఉండదు, వాక్యాన్ని విశ్వసించే హృదయం వారికి ఉండదు. సో వారు వాక్యపు ఆలోచన విధానాన్ని కాక వారి సబుద్ధిని ఆధారం చేసుకుని వారు ముందుకు కొనసాగుతూ ఉంటారు. అది ఏ జ్ఞానమని, అది ఏ తెలివితేటలని అని వారు భావిస్తారు. దాని ప్రకారంగా వారు చేస్తారు. కాబట్టి వారు దేవుడు అనుగ్రహించు మేలులను స్వతంత్రించుకోలేని స్థితిలో ఉంటున్నారు. దేవుడు చెప్తున్న ప్రతి మాటని తూచా తప్పుకోకుండా ఖచ్చితంగా మనము విశ్వసించినట్లయితే, మన జీవితంలో దాన్ని అన్వయించుకున్నట్లయితే దేవుడు అనుగ్రహించే సమస్త మేలులు, సమస్త ఆశీర్వాదాలతో మన జీవితం తృప్తి పొందుతుంది. మన జీవితం సుఖజీవంతో గడుచు సంవత్సరములను మనం స్వతంత్రించుకోగలుగుతాం. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మీరు మీ సొత్తు కారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం
19వ వచనం చూద్దాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. మీరు మీ సొత్తు కారు, మీరు దేవుని సొత్తు. ఈ దేహము మీకు దేవుని వలన ఇవ్వబడింది. ఈ దేహమును పరిశుద్ధాత్మతో దేవుడు నింపి పరిశుద్ధాత్మకు ఆలయంగా ఈ దేహాన్ని దేవుడు చేశాడు. మిమ్మల్ని విలువ పెట్టి దేవుడు కొన్నాడు. తన రక్తాన్ని చిందించి, తన రక్తాన్ని క్రయధనముగా ఇచ్చి విలువ పెట్టి మిమ్మల్ని కొన్నాడు. కాబట్టి మిమ్మల్ని కొన్న ఆయన సొత్తు మీరు, కానీ మీరు మీ సొత్తు కారు, మీరు మీ ప్రాపర్టీ కారు, మీరు దేవునికి సంబంధించిన ప్రాపర్టీ అని యొక్క వాక్యభాగం మనకి చెప్తుంది. మనము దేవునికి సంబంధించిన ప్రాపర్టీ, దేవుని సొత్తు. ఆయన చెప్పినట్లుగా మనం నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనకి తగిన వారంగా జీవించాల్సిన అవసరం ఉంది. ఇంతకు ముందు పాత రోజుల్లో మనుషుల్ని కొనుక్కునేవారు. యోసేపుని కూడా పోతీఫర్ కొనుక్కున్నాడు కదా. యోసేపుని పోతీఫర్ కొనుక్కున్నప్పుడు యోసేపు సొత్తు కాదు, యోసేపు పోతీఫర్ సొత్తు. యోసేపుని పోతీఫర్ కొనుక్కున్నాడు, వెలపెట్టి కొనుక్కున్నాడు. కాబట్టి యోసేపు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోతానంటే కుదరదు. యోసేపుని ఒకవేళ పోతీఫరు ఒప్పుకుంటేనే యోసేపు వెళ్ళాలి. పోతీఫరు ఎప్పుడు పడితే అప్పుడు తనకు ఇష్టం వచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకుంటానంటే కూడా కుదరదు. యోసేపు పోతీఫరు అనుకూలంగా, పోతీఫర్కి సంబంధించినట్లుగానే చెప్పినట్లుగానే నడుచుకోవాలి, కానీ యోసేపుకి నచ్చినట్లుగా ఉండటానికి అవకాశం లేదు. ఎందుకంటే యోసేపు సొత్తు కాదు, యోసేపు పోతీఫర్ సొత్తు. ఇప్పుడు మనల్ని వెలపెట్టుకున్నది యేసు ప్రభు, మనల్ని వెలపెట్టుకున్నది దేవాతి దేవుడు. తన రక్తాన్ని క్రయధనంగా ఇచ్చి వెలపెట్టి మనల్ని కొన్నప్పుడు మనము దేవుని సొత్తు అవుతాం. కాబట్టి ఈ దేహము దేవుడిచ్చిందే. ఈ దేహాన్ని పరిశుద్ధాత్మక ఆలయంగా చేసింది కూడా దేవుడే. కాబట్టి దేవుని సొత్తు అయిన మనము దేవుని మాట వినేవారంగా ఉండాలి. మన సొంత ఆలోచనలను బట్టి మనం నడుచుకోకూడదు. మనకు అన్నిటి విషయంలో స్వాతంత్ర్యం ఉంది, కానీ అన్నీ చేయదగినవి కాదు. కాబట్టి అన్నిటిని దేవుడు ఒప్పుకోడు. కాబట్టి మనకి స్వాతంత్ర్యం ఉంది కదా, నేను ఏదైనా చేయొచ్చు కదా అని చాలామంది వారి ఇష్టానుసారంగా చేస్తూ ఉంటారు. ఒకసారి రక్షింపబడినాక, ఒకసారి ప్రభువుని అంగీకరించిన తర్వాత, ప్రభువుని వెంబడించడం మొదలుపెట్టిన తర్వాత కూడా వారి యొక్క సొంత ఆలోచనల్ని అనుసరించి వారు ఇష్టానుసారంగా జీవించడం, వారు సున్నం కొట్టిన సమాధి మాదిరి వారు పైకి అందంగా, పైకి ఆత్మీయంగా, పైకి భక్తి గలవారిలాగా కనిపిస్తూ లోపల కుళ్ళు కుతంత్రాన్ని, ఆ యొక్క ఎముకలను, కుళ్ళిపోయిన శవాన్ని లోపల దాచిన సమాధి మాదిరి కుళ్ళునంతటిని లోపల దాచుకుని సౌందర్యంగా బయటికి కనిపిస్తూ ఉన్న స్థితులు ఎంతోమంది జీవితాల్లో ఉంటాయి. చాలా అంటే చాలా భయంకరంగా ప్రస్తుత దినాల్లో దేవుని యొక్క భక్తులుగా చలామణి అవుతున్న వారు కనిపిస్తున్నారు. ప్రియులారా, ఎవరిని మోసపరచగలరు మీరు? దేవుని మోసపరచగలరా? ఒకడు తన ఒడిలో అగ్నిని ఉంచుకునే నెడల అది కాలకుండునా అని దేవుని యొక్క వాక్యం అడుగుతుంది. ఒకడు తన ఒడిలో తన జీవితంలో పాపాన్ని ఉంచుకుంటే, తన జీవితంలో తన ఇష్టానుసారంగా తనకి స్వాతంత్ర్యం ఉంది కాబట్టి తను ఏదైనా చేయొచ్చు, ఏదైనా రహస్యంగా ఉంచొచ్చు, ఎలాగైనా చేయొచ్చు అని భావించి తన ఇచ్ఛలను నెరవేర్చుకున్నట్టుకు కానీ, తను ఐశ్వర్యమును సమకూర్చుకున్నట్టుకు కానీ తప్పుద్రోవ పట్టినట్లయితే, తను ఒక రాంగ్ రూట్లో వెళుతున్నట్లయితే దాన్ని దేవుడు అంగీకరించడు అన్న సత్యాన్ని గ్రహించండి. స్వేచ్ఛ ఉంది, స్వాతంత్ర్యం ఉంది, కానీ అన్ని చేయదగినవి కావు. నీవు నీ సొత్తు కాదు, నీవు దేవుని సొత్తు. నువ్వు దేవునికి సంబంధించిన వ్యక్తివి కాబట్టి దేవునికి అనుకూలంగానే ఉండాలి, దేవుని కనుసన్నల్లోనే ఉండాలి, దేవుని యొక్క చిత్తంలోనే ఉండాలి. కానీ నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని, నీ మనసు నిన్ను ప్రేరేపించినట్లుగా, నీ మనసు నిన్ను నడిపించినట్లుగా, నీకు కోరిక కలిగినట్లుగా, నీకు ఆలోచన కలిగినట్లుగా, నీకు ఆశ కలిగినట్లుగా నీవు ఎటు పడితే అటు వెళ్ళిపోతానంటే, ఏది పడితే అది చేస్తానంటే అది నీ సొత్తు నువ్వు కాదు. అసలు నీకు సంబంధించిన వాడివి కాదు. కాబట్టి అన్నీ చేయదగినవి కావని నువ్వు గుర్తించినట్లయితే నీ గమ్యం నువ్వు చేరగలుగుతావు, నీ యొక్క బహుమానాన్ని నువ్వు పొందగలుగుతావు, నీ ఒక దీవెనకరమైన జీవితాన్ని స్వతంత్రించుకోగలుగుతావు. అలాగూ కాక నీవు ఒక భక్తునిగా చలామణి అవుతూ పైకి ఎంతో అందంగా, సౌందర్యంగా, ఆత్మీయంగా నీవు కనిపిస్తూ కూడా ఒకవేళ సున్నం కొట్టిన సమాధి మాదిరి లోపలంతా కూడా నీ జీవితంలో రహస్యంగా భయంకరమైన విషయాలతో నిండిపోయి ఉంటే, భయంకరమైన విషయాలు నీ జీవితంలో చోటు ఉంది అంటే, అవి పాలు పొందుతున్నాయి అంటే చాలా భయానకమైన పరిస్థితుల్లో నీవు ఉన్నావని గుర్తించి వాటిని సరిచేసుకోవడం చాలా ప్రాముఖ్యం ప్రియులారా. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చెబుతుంది, 6వ అధ్యాయం
12వ వచనం, అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం కలదు కానీ నేను దేని చేతను లోపరుచుకొనబడనలను. దేన్ని కూడా నన్ను లోపరుచుకునేటట్టుగా నేను అవకాశం ఇవ్వను. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం ఉంది కానీ నేను చేయదగనివి నేను చేయను అని భక్తుడు చెప్తున్నట్లుగా మనం చేయకూడనివి చాలా ఉంటాయి. ఆ చేయకూడని వాటి జోలికి వెళ్ళకోకుండా ఉండాలి తప్ప, ఎవరు చూడొచ్చారు, నా భార్య లేదు, నా భర్త లేరు, నా తల్లిదండ్రులు లేరు, నా పాస్టర్ గారు లేరు, నా సహోదరులు లేరు, నా సహోదరులు లేరని నీవు నీ ఇష్టానుసారంగా నీ వ్యాపారంలో, నీ ఉద్యోగాల్లో ఒకవేళ మోసపూరితంగా నువ్వు జీవిస్తున్నా, ఎలాగూ జీవిస్తున్నా, నీవు నీ యొక్క జీవితంలో ప్రథమమైన ఆశ, ప్రథమమైన నీ గమ్యస్థానం నిత్యత్వం, పరలోకం అని మర్చిపోకూడదు. మన సొత్తు కాదు, దేవుని సొత్తు అనుకున్నప్పుడే నీవు దేవుని సొత్తుగా ఉంటావు. ఆ యొక్క లిస్టులో ఉంటావు. నిత్యత్వాన్ని, పరలోకాన్ని స్వతంత్రించుకునే ఆ లిస్టులో నీవు ఉండాలంటే నీవు దేవుని సొత్తుగానే ఉండాలి కానీ నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. చాలామంది అబద్ధపు జీవితం జీవిస్తూ ఉంటారు. ఏమైంది, అవసరానికి ఒక అబద్ధం అన్నట్లుగా వారు చిన్న చిన్న అవసరాల కోసం కూడా అబద్ధాలు ఆడుతూ నోటికి నరం లేని నాలుక ఎటు పడితే అటు తిరుగుద్ది అన్నట్టుగా వారు ఇష్టానుసారంగా అబద్ధాలు ఆడుకుంటూ అది అసలు పెద్ద పాపమే కాదు అన్నట్లుగా వారు జీవిస్తూ ఉంటారు. ప్రియులరా, దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది, అబద్ధమాడు పెదవులు ఆయనకి అసహ్యములు అని. అబద్ధమాడు పెదవులు ఆయనకి అసహ్యములు అని. నీవు అసహ్యమైన వ్యక్తిగా ఆయనకు కనిపిస్తావా? ఆ దేవాతి దేవునికి, ఆ పరమ తండ్రికి, ఆ దయామయునికి, కృపామయునికి నీవు ఒక అసహ్యమైన వ్యక్తిగా కనిపిస్తావా? ఆయన ఎదుట నీవు నిలబడినప్పుడు నీవు అబద్ధములాడేదానివైతే అసహ్యంగా నువ్వు కనిపించడానికి ఇష్టపడుతున్నావా? అసహ్యంగా కనిపిస్తున్నావా? అబద్ధమాడు పెదవులు ఆయనకి అసహ్యములని చాలా సునాయాసంగా మరి ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు ఉన్నారు. ప్రియులరా, మనము ఎలాంటి జీవితం దేవుడు కోరుకుంటున్నాడు అనేది మనం అర్థం చేసుకుంటే దేవుడిని గురించి అనేక గొప్ప మేలులతో మన జీవితం నింపబడుతుందండి. సో అన్నిటి యందు మనకు స్వాతంత్ర్యం, స్వేచ్ఛ ఉంది కానీ అవన్నీ కూడా చేయదగినవి కాదు. మన సొత్తు కాదు, ఈ దేహం మనది కాదు. ఈ దేహాన్ని ఎలా పడితే అలా వాడేస్తాను, ఎలా పడితే అలా చేసేస్తానంటే కుదరదు. దేవుని యొక్క వాక్యం దానికి అంగీకరించటం లేదు. నీవు నీ సొత్తు కావని కరాఖండిగా చెప్తుంది. మనం దేవుని సొత్తు, దేవుని మహిమపరిచేటట్లుగానే మన శరీరం ఉండాలి తప్ప ఈ దేహంతో దేవుని మహిమపరచుడి అని 20వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ దేహంతో దేవుని మహిమపరచాలి, దేవుని ఘనపరచాలి, దేవుని స్తుతించాలి, దేవుని కొరకు పాటుపడాలి తప్ప, దేవుని కొరకు నీతిగా జీవించాలి తప్ప మనం ఇష్టానుసారంగా మనం జీవించడానికి అది మనకి క్షేమం కాదు అన్న సత్యాన్ని గ్రహిస్తే ప్రియులారా, దేవుని కొరకు మనం నిలబడగలుగుతాం. దేవుని నుంచి మేలులు మనం పొందుకోగలుగుతాం. చూడండి, చాలాసార్లు వ్యాధ్యాలు వస్తాయి, గొడవలు వస్తాయి. చాలామంది దేవుని బిడ్డలు, దేవునికి సంబంధించిన వ్యక్తులు ఎంతో పెద్ద గొడవల్లో ఇరుక్కుని రోడ్ల మీద, గ్రామాల్లో, చర్చెస్లో పోట్లాడుకోవడం మనం చూస్తూ ఉంటాం. ఒక యూట్యూబ్ వీడియోలో పాస్టర్లు కొట్టుకుంటున్నారు. ఏ కారణం చేత తెలియదు కానీ పాస్టర్లు కొట్టుకుంటున్నారు. ఆ చర్చిలో పెద్దలు ఉంటారు. చర్చిలో పెద్దలు కొన్ని చర్చెస్లో తాగుబోతుల్ని పెద్దలుగా నియమిస్తున్నారు. కొన్ని చర్చెస్లో ఏమండి, ఆలోచన చేయండి. సంఘ పెద్దగా నియమించడానికి ఎన్ని రకాల క్వాలిటీస్ కావాలి? సంఘ పెద్దగా నియమించడానికి అతను ఏకపత్ని వ్రతుడై ఉండాలంట. అతను మద్యపానాసక్తి ఆయనకు ఉండకూడదంట. అలాంటి నియమ నిబంధనలు ఎన్నో పరిశుద్ధ గ్రంథంలో ఉంటే అసలు ఇప్పుడు సంఘ పెద్దలను నియమించాల్సిన ఆవశ్యకత కూడా ప్రస్తుత దినాల్లో లేదు. అయినప్పటికీ కూడా కొన్ని డినామినేషన్స్లో ఆయా సంఘాల్లో సంఘ పెద్దల్ని నియమించే అలవాటు, క్రమము కొనసాగుతుంది. అయితే ఆ సంఘ పెద్దలు ఎవరున్నారు అని ఆలోచన చేస్తే ఈయన మా సంఘ పెద్దండి అని చెబుతూ ఉన్నారు. ఆ సంఘ పెద్దకి సమాజంలో ఎంత భయంకరమైన సాక్ష్యం ఉంటుందంటే, పచ్చి తాగుబోతు, తిరుగుబోతు, మాట మీద నిలకడలేని మనిషి, ఒక పనికి మాలిన మనిషి. ఆ పనికి మాలినోని తీసుకొచ్చి సంఘ పెద్దగా నియమిస్తే మీరు సమాజానికి ఎలాంటి సమాచారం, ఎలాంటి ఉపదేశం ఇవ్వాలనుకుంటున్నారో ఆలోచన చేయండి. సేవకుల్లో భక్తి లేకుండా పోతుంది. మరి సేవకుల్లో భక్తి లేనప్పుడు, సేవకుల్లో ఆ వివేకం లేనప్పుడు, ఏమండి ఆ యొక్క కమిటీలో, ఆ సేవకుల్లో ఆ యొక్క దైవిక జ్ఞానం, దైవిక వాక్యపు లేనప్పుడు ఆయా సంఘ పెద్దలని నియమించడం జరుగుతూ ఉంటుంది. ఆ సంఘ పెద్దలను బట్టి ఆ సంఘానికి, ఆ సహవాసానికి కూడా చెడ్డ పేరు ఉంటుంది. ఆ యొక్క సంఘ పెద్ద తాగుబోతుడైనప్పుడు ఆ సంఘ విశ్వాసులు ఎలా బలపడతారో ఆలోచన చేయండి. కొట్లాట్లు ఎందుకు జరగవు?
ఏమండి ఆలోచన చేయండి ప్రియులరా. మీ సంఘ పెద్దను బట్టో మీ సేవకుని బట్టో విశ్వాసులైన మీరు దేవునికి దూరం కాకూడదు. ఎందుకంటే మనుషులను చూడొద్దని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఒక సేవకుడిని చాలా మంచి సేవకుడండి, చాలా గొప్ప సేవకుడండి, చాలా ప్రేమ కలిగిన వ్యక్తి అండి అని మీరు ఆలోచించి ఆ సేవకుని మీరు అభిమానించేవారిగా ఉంటే, ఆ సేవకునితో పాటు మీరు ఉంటే, ఒకానొక రోజు ఆ సేవకుని లోపాలు మీరు గ్రహించినప్పుడు, ఆ సేవకుని దుర్బుద్ధి మీకు తెలిసినప్పుడు, ఆ సేవకుని బుద్ధి వంకర బుద్ధి అని మీకు తెలిసినప్పుడు మీరు ప్రభువుని కోపగించుకునే ప్రమాదం ఉంటుంది. ప్రభువు మీద అసహ్యపడే ప్రమాదం ఉంటుంది. మనుషుల్ని చూడొద్దని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. సేవకులను చూడడం, సంఘ పెద్దలను చూడడం ఒక విశ్వాసకి క్షేమకరం కాదు. సేవకుడు మనిషి. ఒకడు శరీరంలో ఉన్నంతకాలం కూడా పాపము తన మీద ఏలుబడి చేస్తూ ఉంటుంది. జారుటకు కొంచెమే ఎడమగా ఉంటాడు. ఎక్కడైనా జారిపోయే అవకాశం ఉంటుంది. ఎంత గొప్ప సేవకుడైనా, ఎంత గొప్ప వ్యక్తి అయినా కూడా జారిపోయే ప్రమాదం ఉంటుంది. వంకర స్థితిలోకి వెళ్ళిపోయే ప్రమాదం భయంకరమైన స్థితి ఉంటుంది. ఎంతో రెక్కలు ముక్కలు చేసుకొని దేవుని కొరకు నడుం కట్టుకొని రక్తాన్ని చిందించి దేవుని సేవ చేసి చాలా చాలా నమ్మకంగా యథార్థంగా గొప్పగా సేవ చేసి మంచిగా దేవుడు ఆ సేవను దీవించినాక విస్తారంగా కానుకలు వస్తూ ఉంటే దేవుని పని మీద నుంచి సుఖానుభవం మీదకి ఒక సేవకుని మనసు మారిపోయే ప్రమాదం ఉంటుంది. ఆ డబ్బు మీదకి ఆ సేవకుని మనసు వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. ఆ డబ్బు వచ్చిన తర్వాత అంతకు ముందు పడే కష్టం పడుకోకుండా, అంతకు ముందుండే బుద్ధి లేకోకుండా, అంతకు ముందుండే మనస్సు దేవుని మీద తన మనస్సు దేవుని సొత్తు అనే ఆలోచన లేకోకుండా, దేవుని పని చేయాలనే తపన లేకోకుండా తన మనసు అంతా కూడా డబ్బు మీదకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. అప్పుడు దాకా ఆ సేవకునితో కలిసి ప్రయాణం చేసిన విశ్వాసులు కూడా అందరూ ఇంతే అనే భ్రమలోకి వెళ్ళిపోతారు. అందరూ ఇంతే అనే భ్రమలోకి వెళ్ళిపోతారు. వారు కూడా అబద్ధాలాడే స్థితికి, వారు కూడా త్రోవ తప్పిపోయే స్థితికి, వారు కూడా మరి గురుగుల మాదిరి మారిపోయే స్థితికి, వారు కూడా పలచబడిపోయే స్థితికి, వారు కూడా మొదటి ప్రేమను మర్చిపోయే స్థితికి వెళ్ళిపోయే ప్రమాదాలు ఎంతో ఉంటాయి. అందుకనే ప్రియులరా, సేవకుల్ని చూడకూడదు. ప్రభు అయిన యేసుక్రీస్తుని చూడాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధతని చూడాలి. ఆయన ప్రేమని చూడాలి. ఏ సేవకుడిని, ఎంత గొప్ప పరిచర్య చేస్తున్న సేవకుడినైనా, ఎంత మంచోడు అనుకునే సేవకుడినైనా చూసి ఇన్స్పైర్ అవ్వడం తప్పు. ఇన్స్పైర్ అయ్యి వాళ్ళని వెంబడించి వాళ్ళని బట్టి అలాగుండాలి, ఇలాగుండాలి, ఆ సేవకునిలా ఉండాలి, ఈ సేవకునిలా ఉండాలి, ఆ సేవకుడు మంచోడు, ఈ సేవకుడు మంచోడు, అబ్బా ఎంత మంచి వాక్యం చెప్తున్నాడు, ఎంత గొప్పగా చెప్తున్నాడు. అసలు ఇవి మీ పనికిరావు. దేవుడు వాడుకుంటే చెప్తారు, దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు చెప్తారు. లేకపోతే తాత్కాలికంగా కూడా ఏదో మెప్పించే మాటలు చెప్పగలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు. మెప్పించే మాటలు చెప్పగలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి మనకి చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని, పరిశుద్ధుడైన పవిత్రుడైన నిత్య ప్రేమను కలిగిన దేవుని మనం చూడడం మాత్రమే మనకు ప్రాముఖ్యం. ఆయన సొత్తు ఆయన సొత్తు. కాబట్టి సంఘాల్లో కూడా సంఘ పెద్దలు నియమించేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్త వహించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. ఆయా సంఘ కార్యక్రమాల్లో పాలు పంపులు పొందిన తర్వాత కూడా త్రాగుతూ ఉంటే, వారు చిందులేస్తూ ఉంటే, వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తూ ఉంటే ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితితో తాగుబోతులైన సంఘ పెద్దలు ఆలోచించండి. ఒకవేళ ఒక సంఘ పెద్దగా నీవుంటూ తాగుబోతుగా నువ్వు జీవిస్తూ ఉంటే, ఒక సంఘ పెద్దగా నీవుంటూ మాట మీద నిలకడలేని వ్యక్తిగా నీవు ఉంటా ఉంటే, ఒక సంఘ పెద్దగా నీవుంటూ మరి ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ వారిని వీరిని నోటికొచ్చినట్లుగా మాట్లాడే వ్యక్తిగా, వారితో వీరితో వ్యాజ్యం పోట్లాట్లు వెళ్ళేవాడుగా, కయ్యానికి కాలు దువ్వేవాడుగా నువ్వు ఉంటే ఆలోచించే. దేవుడు తలుచుకుంటే, దేవుడు ఒకవేళ మొత్తాలనుకుంటే జీవితం ఎంత భయంకరంగా మారిపోద్దో తెలుసా? దేవుడు శిక్షించాలనుకుంటే జీవితం ఎంత నాశనం అయిపోద్దో తెలుసా? ప్రియులరా, చాలా చాలా జాగ్రత్త కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. అలాంటి పనికి మాలిన సంఘ పెద్దలుగా పెట్టకూడదు. అలాంటి పనికి మాలినోడుగా నువ్వు ఉంటే ఇప్పుడే మారాల్సిన అవసరం ఉంది. అలా కాక ఇష్టానుసారంగానే జీవిస్తానంటే చాలా దౌర్భాగ్యం అండి, చాలా దౌర్భాగ్యం. అలాంటి సంఘ పెద్దలను చూసి భారంతో దేవుడు నా హృదయంలో ఉంచిన ఆలోచన అండి. ఖచ్చితంగా అలాంటి పనికి మాలిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అలాంటి సంఘ పెద్దల్ని గత్యంతరం లేక, గతి లేక, వాళ్ళేదో డబ్బులు పోగేశారని, వాళ్ళేదో డబ్బులు వసూలు చేసుకొచ్చి సంఘాన్ని కట్టారని, లేకపోతే వాళ్ళ వల్లనే కొంచెం ఏదో పనులు జరుగుతున్నాయని అలా ఆలోచించి పనికి మాలిన తీసుకొచ్చి అలా పెడతామనేది తప్పు. ఖచ్చితంగా వాళ్ళు కూడా దేవునికి అనుకూలస్తులుగా మారితే ఇంకా మంచిది. ఎవరి గురించి మనం తీర్పు తెచ్చడం కాదు. కానీ మరొక ప్రత్యేకమైన అంశం ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే,
ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తున్నాడు, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. అలాగని తాగుబోతుల్ని మందిరానికి రానివద్దని కానీ, తన్ని తరిమేయమని కానీ, లేకపోతే వారిని అసహించుకోమని కానీ కాదు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. రోగికి వైద్యుడు అవసరం, అలాంటి వారిని బాగు చేయాలి. కానీ మారాలి అనేది దేవుని యొక్క వాక్యం, మారాలనేది దేవుని ఆశ, మనము దేవుని వైపు తిరగాలనేది దేవుని ఆశ. ఆ ఆశతోనే కానీ అలాంటి వారిని అసహించుకోమని కానీ, అలాంటి వారిని చేదరించుకోమని కానీ కాదు. ఎందుకంటే దేవుని వైపు తిరగాలి, దేవుని వైపు తిరగాలి. దేవుణ్ణి అవమానపరిచేటట్లుగా మన జీవితాలు ఉండకూడదు, దేవుని అవమానపరిచేటట్లుగా ఉండకూడదు. రోగికే వైద్యుడు కావాలి, పాపులకే వైద్యులు కావాలి. కానీ అధికారం ఉన్న స్థితిలో, లేకపోతే బోధించాల్సిన స్థితిలో, లేకపోతే నడిపించాల్సిన స్థితిలో అలాంటి పనికి మాలినోళ్ళు ఉంటే మరి ఎలాగూ? అలాంటి వాడిని చూసి విశ్వాసులు ఏమని ఆశిస్తారు? ఆ యొక్క సమాజం ఏమి నేర్చుకుంటుందో ఆలోచన చేసి అలాంటి వారికి అలాంటి ఆధిక్యత ఇవ్వకుండా వారిని ప్రేమించాలి, వారిని సంఘానికి నడిపించాలి, వారిని సంఘం సహవాసంలో నిలపాలి. సంఘ సహవాసంలో నిలపడం ద్వారా వారు దేవుని వైపు తిరగలుగుతారు, దేవుని చేత పట్టబడగలుగుతారు, దేవుని కొరకు రక్షింపబడి వారు వారి జీవితాన్ని కట్టుకుంటారు, వారి కుటుంబాలకి మేలుగా మారుతారు. నీవు నీ సొత్తు కాదు. నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు వేషాలు వేయడానికి, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు నిర్ణయాలు తీసుకోవడానికి నీవు నీ సొత్తు కాదు. నీవు ఒకసారి రక్షింపబడిన తర్వాత నేను పోట్లాడికి వెళ్తాను, వాడు అలా అన్నప్పుడు నేను ఎందుకు భరించాలి? నేను చేయని తప్పుకి నేను మాట పడాలా? నేను మాట పడను, ఎట్టి పరిస్థితుల్లో తాడో పేడో తేల్చుకుంటాను, వాడో నేను చూసుకుంటాను అన్నట్లుగా వెళ్తూ ఉంటారు. ఒకసారి రక్షింపబడినాక క్రైస్తవుడు, క్రైస్తవురాలు అని ముద్ర వేసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వ్యాజ్యాలకు వెళ్ళకూడదు. 6వ అధ్యాయం 6వ వచనం. అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసుల ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు, అవిశ్వాసుల ఎదుట వ్యాజ్యమాడుచున్నాడు. 7వ వచనం. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపం, అంతకంటే అన్యాయమును సహించుట మేలు కాదా? వ్యాజ్యమాడాల్సిన పరిస్థితి వస్తే వ్యాజ్యమాడుకోకుండా, గొడవ పెట్టుకోకుండా అన్యాయమును సహించుట మేలు కాదా? అన్యాయమునైనా సహించండి కానీ గొడవ పెట్టుకోవద్దు అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. అన్యాయమునైనా సహించండి కానీ గొడవ పెట్టుకోవద్దు. వ్యాజ్యమాడుట కంటే అన్యాయమును సహించుట మేలు కాదా? దానికంటే మీ సొత్తులు నపహరింపబడినచుట మేలు కాదా? మీ వస్తువులు ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతున్నా కూడా మీరు పోట్లాట ఆడకూడదు, వ్యాజ్యం పెట్టుకోకూడదని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అలాగని వాళ్ళు ఎత్తుకుపోనిమ్మని చెప్పట్లా, మీరు జాగ్రత్త తీసుకోవాలి. ఒకడు మనల్ని మోసగించుకోకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి, ఒకడు మనల్ని నష్టపరచుకోకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి. మనం డాల్నే వాడాలి కానీ కత్తిని కాదు. మనం పావురం వలె నిష్కలంకంగా ఉండాలి, పాముల వలె వివేకంగా ఉండాలి. ఒకడు మనల్ని నష్టపరచడానికి అవకాశం అసలు ఇవ్వకూడదు. ముందస్తుగా డాలుని వాడాలి, ముందస్తుగా తగు జాగ్రత్తలు ఉండాలి. అంతేగాని ఆ పరిస్థితి వచ్చి వాడు నష్టపరిచినప్పుడు సరే ఈసారికి ఎలాగో అయిపోయింది, నెక్స్ట్ టైం ఎవ్వడు మనల్ని మోసపరచుకోకుండా ఇలా జాగ్రత్త తీసుకోవాలి. అంతేగాని అప్పుడేదో ఉక్రోషంతో, అప్పుడేదో కోపంతో ఊగిపోతూ వారితో పోట్లాట్లు, గొడవలు, ఇది దేవుని సాక్ష్యాన్ని పోగొడుతుంది. దేవుని బిడ్డ అనే ఒక సాక్ష్యాన్ని నీ జీవితంలో పోగొడుతుంది. అది దేవునికి అవమానకరం, అది దానివల్ల దేవునికి అవమానం కలుగుద్ది. అంతే నోటుకొచ్చినట్టుగా మాట్లాడతాం, వాళ్ళని వీళ్ళని తిట్టడం, వీళ్ళకి లేనిపోనివి మాట్లాడతాం. సంఘ సేవకులు చేసే తప్పులు కూడా ఉంటాయి. ఒక్కోసారి సేవకులు కూడా వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళ దగ్గర, వీళ్ళు చెప్పిన మాటలు వాళ్ళ దగ్గర, మరి ఎవరైనా ఏదైనా అంటే ఓర్చుకోలేకపోవడం, వారితో గొడవలు పెట్టుకోవడం, వారితో డిబేట్లు చేయడం, వారితో యూట్యూబ్లో ఒకటంటే ఒకటి అంటాం, గొడవ పెట్టుకోవడం, ఇలాంటివి ఎన్నో చేసే ఉంటాయి. అవన్నీ దేవుని చిత్తం కాదు. వ్యాజ్యమాడడం దేవుని చిత్తం కాదు, పోట్లాడడం దేవుని చిత్తం కాదు. కాబట్టి మనం గ్రహించాల్సిన విషయం, దేవుని సొత్తు మన సొత్తు మనం కాదు, మన ఇష్టానుసారంగా మనం జీవించకూడదు. జక్కయ్య దేవుని చేత రక్షింపబడినాక తన ఆలోచనలన్నీ పక్కన పడేసి దేవుని చిత్తం ప్రకారం చేయడానికి, దేవుని ఆలోచనల ప్రకారం చేయడానికి జక్కయ్య మనసు నిలుపుకున్నాడు. జక్కయ్యకి దేవుడు అప్పుడు వచ్చినాక, జక్కయ్య నువ్వు అమ్మి బేదలకి ఇచ్చేసాయి అనలా. జక్కయ్య దేవుని గురించి తెలుసుకున్నాడు. ఇంతకుముందు జక్కయ్య దేవుని బోధలు వినుంటాడు. దేవుని బోధలు, దేవుని మనసు గురించి ఎంతగానో వింటున్న జక్కయ్య దేవుని చూడాలని ఆశతో చెట్టెక్కాడు. జక్కయ్య నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అంటే ఎంతో మురిసిపోయాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు. తన గృహానికి తీసుకువెళ్ళి అంటున్నాడు, అయ్యా నేను అన్యాయంగా తీసుకున్న దాన్ని నేను పేదలకి ఇచ్చేస్తాను అంటున్నాడు. ఎంత మార్పు వచ్చింది జక్కయ్యలో.
జక్కయ్యలో ఎంతో మార్పు వచ్చింది. దేవుని బిడ్డలంగా దేవుని తెలుసుకున్న తర్వాత అలాంటి మార్పు మనలో ఉంటుందా లేదా అనేది మనం చూసుకోవాలి. అలాంటి మార్పు లేకపోకుండా ఇంతకు ముందు కంటే దౌర్భాగ్యులుగా మారిపోయేవారు, ఇంతకు ముందు కంటే భయంకరంగా మారిపోయే వాళ్ళు ఉన్నారు. అలా కాక దేవుని బిడ్డలు ఎంతోమంది గొప్పవారుగా మారుతున్నారు. దేవుని తెలుసుకుని దేవుని యొక్క వాక్యాన్ని చేత పట్టుకున్నవారు ఎంతో గొప్ప వ్యక్తులుగా మారుతున్నారు. అనేక కుటుంబాల్లో వెలుగును నింపేవారుగా మారుతున్నారు. అనేక మందిని సన్మార్గంలో నడిపించే వ్యక్తులుగా మారుతున్నారు. కానీ కొంతమంది ఒక భయంకరమైన భేద స్థితిలో నుంచి వచ్చి కూడా, భయంకరమైన లేమి నుంచి వచ్చి కూడా, భయంకరంగా దేవుడు మనల్ని హెచ్చించిన తర్వాత, దేవుడు స్వస్థపరిచిన తర్వాత, దేవుడు దీవించిన తర్వాత భయంకరంగా మారిపోయే వాళ్ళు ఉన్నారు. భయంకరంగా వారి సౌబుద్ధిని సౌల్లాగా మారిపోయే వాళ్ళు ఉన్నారు. ఒక గాడిదలు కాసుకునే వాడిని తీసుకొచ్చి దేవుడు రాజుని చేస్తే, రాజు అయిన తర్వాత తన యొక్క ఆలోచనలన్నీ కూడా ఆస్తిపాస్తుల మీదకి వెళ్ళిపోయినాయి. మీరు మీ సొత్తు కారు, అసలు మన సొత్తు కాదు, నా ఇల్లు, నా పొలం, నా ఇది అంట. ఒక్కసారి జస్ట్ ఇక్కడ ప్రాణం వదిలితే చాలు, ఏ ఇల్లు నీది కాదు, ఏ భూమి నీది కాదు, ఎన్ని 100 ఎకరాల భూమి నీకున్నా కూడా జస్ట్ ఒక్క క్షణంలో నీ ప్రాణం పోయిందంటే 100 ఎకరాల భూమి ఏమైపోద్దండి? 100 ఎకరాల భూమి నీ ప్రాణాన్ని ఆపగలదా? 100 ఎకరాల భూమిని 100 ఎకరాలు సంపాదించో, 10 ఇళ్ళు సంపాదించో, అది నీ ప్రాణాన్ని ఆపగలదా? ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క క్షణం మనం ఇక్కడ ప్రాణాన్ని వదిలేపాటికి ఎట్టి పరిస్థితుల్లో 100 ఎకరాలు ఉన్నా 1000 ఎకరాలు ఉన్నా కూడా అది మన సొత్తు కానే కాదు. మొత్తానికి నీవు నీ సొత్తు కానే కాదు. నీవు నీ సొత్తు కాదు అని గ్రహించినప్పుడు దేవునికి అనుకూలస్తుడిగా మారడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రియులారా, చివరిగా మన సొత్తు కాదు, పిల్లలైన వారు కూడా పిల్లల సొత్తు కాదు. మీరు మీ తల్లిదండ్రుల సొత్తు అని ఉంటుంది. మన పిల్లలైన వారు తల్లిదండ్రుల సొత్తు. పిల్లలైన వారు నా జీవితం నా ఇష్టం, మై లైఫ్ మై రూల్స్ అన్నట్లుగా ఇష్టానుసారంగా జీవించడానికి కూడా దేవుని యొక్క వాక్యం ఒప్పుకోదు. ఒకటి దేవుని సొత్తు, తర్వాత రెండవది తల్లిదండ్రుల సొత్తు. ఒక భార్య భర్త సొత్తు, భర్త భార్య సొత్తు. భర్త నా ఇష్టం నా లైఫ్ అంటే కుదరదు. ఒక భర్త తన భార్య సొత్తు అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది, భార్య భర్త సొత్తు అని చెబుతుంది. ఇత్యాది విషయాలన్నింటినీ మనసులో పెట్టుకుని దేవునికి అనుకూలస్తులుగా మనం బ్రతకడం బట్టి, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మన జీవితాన్ని కట్టుకొని బట్టి దేవుని దీవెనలు మన కుటుంబంలోకి రావా? దేవుని ఆశీర్వాదాలు, దేవుడిచ్చే సుఖజీవం మనకు రాదా? ఖచ్చితంగా వస్తుంది. అంతేకాక ఈ లోకంలో సుఖజీవం దేవుడు ఇవ్వడమే కాక నిత్యత్వాన్ని, పరలోకాన్ని కూడా దేవుడిస్తాడు. అలాంటి గొప్ప కృపతో దేవుడు మనందరినీ నింపి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభు, మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మేము మా సొత్తు కాదు నా ప్రభు. అయా, ఇదిగో మమ్మల్ని వెలపెట్టుకున్నారు. మేము మీ సొత్తు. మేము ఆ దేహాల చేత మిమ్మల్ని మహింపరచాలి, మిమ్మల్ని గణపరచాలి. అలాంటి జ్ఞానంతో మేము నడుచుకోవడానికి సహాయం దయచేయండి. ఈ లోకంలో వ్యాపారాలు చేస్తున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం, ఈ లోకంలో కష్టపడుతున్నాం, ఈ లోకంలో ఎన్నో ఆశలు కలిగి ఉంటున్నాం. ఎక్కడా కూడా మీకు అవమానం తెచ్చే రీతిగా, ఎక్కడా మీకు అపకీర్తి తెచ్చే రీతిగా మేము ఉండకూడదు నాయన. మీ కొరకు మీ సొత్తు అయినా మేము జాగ్రత్త కలిగి బ్రతకడానికి సహాయం దయచేయి. అలాగే నాయన, మా భార్యను మా బిడ్డలను మేము పట్టించుకొని ఆయా అస్మర్థులంగా స్వార్థపరులంగా మేము ఉండకూడదు నాయన. మేము మా సొత్తు కాదు. వివాహం అయ్యేంత వరకు మేము మా తల్లిదండ్రుల సొత్తు, వివాహం అయిన తర్వాత మా జీవిత భాగస్వామి సొత్తు నా ప్రభువా. మేము ఆ రీతిగా వారికి సంబంధించిన వారమని, వారికి సంబంధించిన ప్రాపర్టీ మేమని, వారికి సంబంధించిన సొత్తు మేమని, వారిని సంతోషపరచాలనే ఆశ తపన మేము కలిగి జీవించడానికి సహాయం దయచేయండి. మిమ్మల్ని సంతోషపరచడానికి, అలాగే మీరు ఇచ్చిన కుటుంబాన్ని మేము సంతోషపరచడానికి మా మనసును నిలుపమని, మమ్మల్ని మీరు చేపట్టుకుని నడపమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ వర్తమానాలు ప్రతి ఆదివారం ఉదయం 7:30 గంటలకి, ప్రతి ఆదివారం సాయంత్రం 7:30 గంటలకి మీ అభిమాన ప్రవచన టెలివిజన్లో ప్రసారం అవుతున్నాయి. తప్పగా చూడండి. అలాగే యూట్యూబ్ ఛానల్ జోసెఫ్ సుశీల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇతరులు కూడా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే విషయంలో మీ పాత్ర మీరు పోషించండి. ఎందుకంటే దేవుని పనిలో అందరం జత పని వారము. మరి అట్టి పని మనం చేసినట్లయితే ఆ పని ద్వారా కూడా దీవెన మనకు వస్తూ ఉంది. అందరికీ కూడా సువార్తను వ్యాప్తి చెందించాల్సిన బాధ్యత ఉంది. మరి మీరు శిష్యులుగా తయారై ఇతరులను కూడా శిష్యులుగా తయారు చేయమని దేవుడు చెప్తూ ఉన్నాడు. సువార్త పనిలో మీరు కూడా పాలిభాగస్తులగినట్లుగా జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతరులకి షేర్ చేయండి. మీ స్నేహితులు, బంధువులు కూడా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ విలువైన వర్తమానాలు, వారు దేవుని మాటలు విలువైనవండి, దేవుని జ్ఞానం విలువైనది. ఆ జ్ఞానంతో మన హృదయం నింపబడినప్పుడు మన జీవితాలు ఆశీర్వదింపబడతాయి. కాబట్టి ఈ వర్తమానాలు వారు కూడా విన్నట్లుగా షేర్ చేయండి. ప్రియులారా, దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.